గైస్ ఎంసెట్ కి ఇంక ఎగ్జాక్ట్ గా 30 డేస్ మాత్రమే ఉంది. ఈ 30 డేస్ లో మీరు ప్రాపర్ ప్లానింగ్ అండ్ షెడ్యూల్ ని ఫాలో అయ్యి మీ ప్రిపరేషన్ అనేది కరెక్ట్ గా స్ట్రాటజీస్ యూస్ చేస్తే ఖచ్చితంగా మీకు 10K బిలో ర్యాంక్ అయితే వస్తుంది. ఐ వాజ్ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ వన్స్ అండ్ ఐ నో హౌ ఇట్ ఫీల్స్. అండ్ నేను నా ఎంసెట్ ప్రిపరేషన్ ని కొంచెం చేంజ్ చేశాను అండ్ దిస్ గాట్ మీ 3000 ర్యాంక్ ఇన్ మై ఏపీ ఎంసెట్ 2024. సో నేను నా ఎగ్జాక్ట్ ఫ్రేమ్ వర్క్ ఆ స్ట్రాటజీని మీతో ఇప్పుడు షేర్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. And if you are someone new to this channel, I am Lalita, currently doing my BTech at Andhra University. I usually do AI content and student related stuff here. And if you are interested in this, just hit that subscribe button. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ద ఫస్ట్ థింగ్ ఇస్ మీరు ఎన్ని మార్క్స్ కి టార్గెట్ చేస్తున్నారు. లైక్ నేను ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ బోత్ నార్మలైజ్ మార్క్స్ ఎన్ని మార్క్స్ కి ఎంత ర్యాంక్ వస్తుంది ఎస్టిమేటెడ్ ర్యాంక్ అనేది చెప్తాను. మీరు 80 to 90 మార్క్స్ తెచ్చుకుంటే మీ ర్యాంక్ అనేది 2000 నుంచి 3000 లోపు ఉంటుంది. అండ్ మీరు 70 to 80 మార్క్స్ మిడిల్ లో స్కోర్ చేస్తే మీ ర్యాంక్ అనేది 4000 నుంచి 8000 మిడిల్ లో ఉంటుంది. అండ్ ఈ మార్క్స్ అండ్ ఈ ర్యాంక్స్ అనేవి నార్మలైజ్డ్ అన్నమాట. అన్ని షిఫ్ట్స్ ని బేస్ చేసుకొని లైక్ టఫ్ వచ్చిన షిఫ్ట్ కి మార్క్స్ అనేవి యాడ్ చేయడం, నార్మల్ గా అంటే ఈజీగా వచ్చిన షిఫ్ట్ కి మార్క్స్ అనేవి డిక్రీజ్ చేయడం, అవన్నీ మొత్తం కన్సిడర్ చేసి నార్మలైజ్డ్ మార్క్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ దోస్ డీటెయిల్స్ నేను ఈ మార్క్స్ అండ్ ఈ ర్యాంక్స్ అనేవి షేర్ చేస్తున్నా. అండ్ ఇఫ్ ఇంకా మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే ర్యాంక్ ప్రెడిక్టర్ యూజ్ చేయండి, ఆర్ ఎల్స్ వేరే వీడియోస్ కూడా ఉంటే అవి కూడా చూడండి. అండ్ ఓవరాల్ గా ఈ మార్క్స్ కి ఇంత ర్యాంక్ అయితే వస్తుంది. సో మీరు ఎన్ని మార్క్స్ స్కోర్ చేయాలి అనేది డిసైడ్ అవ్వండి. లైక్ మీకు 10,000 బిలో వస్తే చాలు పర్లేదు అనుకుంటే 80 మార్క్స్ కి టార్గెట్ చేయండి. మరి 70 మార్క్స్ కి టార్గెట్ చేసుకొని లైక్ 60, 50 వస్తే అప్పుడు మీరు బాధపడాల్సి ఉంటుంది. సో టార్గెట్ ఫర్ హై మార్క్స్ లైక్ బఫర్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ మీకు 5000 బిలో ర్యాంక్ రావాలి అనుకుంటే మీరు 90+ మార్క్స్ కి టార్గెట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దిస్ ఈస్ అబౌట్ ద మార్క్స్ దట్ యూ హ్యావ్ టు టార్గెట్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ప్రియారిటీ ఆర్డర్ లో చాప్టర్స్ ని ఫిల్టర్ చేసుకోవడం. అండ్ ఏ చాప్టర్స్ ని ఫిల్టర్ చేయాలనేది కూడా చెప్తాను. ఏ చాప్టర్ కి ఎంత వెయిటేజ్ ఉంది అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఏ చాప్టర్ కి హై వెయిటేజ్ ఉంది, హై నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఆ పీడిఎఫ్ మొత్తం రెడీ చేశాను అండ్ ఆ పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. యూ గో త్రూ ఇట్. అండ్ ఇప్పుడు మీరు ఎలా ఫిల్టర్ చేస్తారు అంటే లైక్ అందరు చెప్తారు ఇవి ఇంపార్టెంట్ చాప్టర్స్, లైక్ దీంట్లో నుంచి హై వెయిటేజ్ వస్తున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి అంటారు. బట్ నేను చెప్పేది ఏంటంటే హై వెయిటేజ్ ఉన్నంత మాత్రాన అవి మీకు రాకపోయినా ప్రిపేర్ అవ్వాలని ఏం లేదు. లైక్ మీకు హై వెయిటేజ్ చాప్టర్ ఒకటి ఉంది, దాని నుంచి ఒక 4-5 క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ వెక్టర్స్ తీసుకుందాం, దాంట్లో ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి 2 క్వశ్చన్స్ మినిమం వస్తాయి అండ్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ నుంచి 4 క్వశ్చన్స్ మినిమం వస్తాయి. సో ఇది ఒక హై వెయిటేజ్ టాపిక్ లా అనుకోండి. మీకు మోడరేట్ వెయిటేజ్ వేరే వచ్చు చాప్టర్స్, ఆ రెండు నేను బాగా చేస్తాను, ఇది అవసరం లేదు, నేను కొత్తగా నేర్చుకోవాలి, ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాలి అంటే డోంట్ కన్సిడర్ దిస్ గైస్. మీరు ఎట్ లాస్ట్ ఇంకా నేను మార్క్స్ స్కోర్ చేయాలి, నాకు వచ్చిన చాప్టర్స్ తో ఈ 80 మార్క్స్ అనే గోల్ అనేది రీచ్ అవ్వలేకపోతున్నాను అంటే ఈజీ చాప్టర్స్ చూసుకోండి. ఆ హై వెయిటేజ్ చాప్టర్స్ లో కూడా అంటే ఈ 30 డేస్ స్పాన్ ఆఫ్ టైమ్ లో మీరు ఏ హై వెయిటేజ్ చాప్టర్స్ ని చదివితే మీరు ఈజీగా స్కోర్ చేస్తారు, అంటే టాపిక్స్ ఈజీగా ఉంటాయి, మీరు నేర్చుకోగలుగుతారు అనేవి చూసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇవే ప్రియారిటీ ఇచ్చారు లైక్ వేరే యూట్యూబ్ ఛానల్స్ లో కానీ లైక్ గూగుల్లో కానీ ఇవి ప్రియారిటీ, ఇవి హై వెయిటేజ్ ఉన్నాయి, ఇవే చదవాలి అనేం లేదు. మీరు ఎంత నేర్చుకున్నారు అనే దాన్ని బట్టి చాప్టర్స్ అనేవి ప్రియారిటీ వైజ్ లిస్ట్ చేసుకోండి. ఐ ఫీల్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు ఫోకస్, లైక్ ఫిల్టరింగ్ చాప్టర్స్ బేస్డ్ ఆన్ ప్రియారిటీ. అండ్ ద థర్డ్ థింగ్ ఈస్ టైం టేబుల్ గైస్. మీరు ఫస్ట్ 2 వీక్స్, ఈ 4 వీక్స్ లో అంటే 30 డేస్ లో ఫస్ట్ 2 వీక్స్ ఏవైతే ఉన్నాయో మీరు ప్రియారిటీ వైజ్ చాప్టర్స్ ని ఫిల్టర్ అవుట్ చేస్తారు కదా, వాటిని మాత్రమే ప్రిపేర్ అవ్వండి. మీరు మ్యాథ్స్ కెమిస్ట్రీ చేస్తారా, మ్యాథ్స్ ఫిజిక్స్ చేస్తారా, డైలీ 3 సబ్జెక్ట్స్ చేస్తారా అనేది మీ ఇష్టం. బట్ మీరు ఈ చాప్టర్స్ ని మొత్తం కవర్ చేయాలి ఈ 15 డేస్ లో. ఆర్ మీకు కొంచెం ఇంకా టైం పడుతుంది అనుకుంటే 20 డేస్, బట్ 20 డేస్ కన్నా ఎక్కువ ఎక్స్టెండ్ చేయొద్దు. అండ్ మీరు ఈ ఫస్ట్ 2 వీక్స్ లో కంపల్సరీ చాప్టర్ అనేది ఫినిష్ అయిన తర్వాత, లేదు ఆ టాపిక్ ఫినిష్ అయిన తర్వాత ఆ టాపిక్ రిలేటెడ్ పీవైక్యూస్ అనేవి సాల్వ్ చేయాలి. ఏదో చాప్టర్ వైజ్ పీవైక్యూస్ ఆర్ సాల్వ్ పేపర్స్ బుక్ యూస్ చేసినా పర్లేదు, మీరు ఖచ్చితంగా ఆ టాపిక్ అయిపోయిన తర్వాత మాత్రం పీవైక్యూస్ చేయండి. ఇక్కడ మీరు చెయ్యకపోతే ఏమవుతుంది అనేది కూడా నేను చెప్తాను. లైక్ మీరు లాస్ట్ 15 డేస్ ఆర్ 10 డేస్ ఏ పీరియడ్ అయితే మీరు పీవైక్యూస్ సాల్వ్ చేద్దాము అనుకుంటారో అప్పుడు ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎలా అంటే మీరు ఫస్ట్ 2 వీక్స్ ఏ చాప్టర్స్ అయితే చేస్తున్నారో వాటి పీవైక్యూస్ అనేది సాల్వ్ చేయట్లేదు. సో దాని హార్డ్నెస్ మీకు ఎలా ఇస్తున్నారు అనేది మీకు అర్థం కాదు. అక్కడ పీవైక్యూస్ సాల్వ్ చేసేటప్పుడు మీకు ఆ థాట్ కూడా రాదనమాట, కాన్సెప్ట్ ఐడియా రాదు, ఏ ఫార్ములా వాడాలి ఏంటి అనేవి ఏం గుర్తుండవు. లైక్
మీరు ఇక్కడే సాల్వ్ చేశారనుకోండి చాప్టర్ అయిపోయిన తర్వాత ఎలా ఇస్తున్నారు అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎంత హార్డ్ లెవెల్ ఇస్తున్నారు, ఏ పేపర్ ఎలా ఉంది అనేది మీకు క్లారిటీ వస్తది. సో దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా చాప్టర్ వైజ్ పీవైక్యూస్ సాల్వ్ చేయండి. అండ్ లాస్ట్ 2 వీక్స్ ఏం చేస్తారు అంటే రివిజన్ ప్లస్ పీవైక్యూస్ అన్నమాట. రివిజన్ ఏ చాప్టర్స్ చేస్తారు అంటే కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గుతుంది ఈ చాప్టర్ లో, లైక్ ఇది నేర్చుకోలేదు అనే చాప్టర్స్ ఉంటాయి కదా టఫ్ గా అనిపించేవి, ఆ చాప్టర్స్ రివైజ్ చేయండి. అండ్ ప్రతి రోజు అట్లీస్ట్ 1 మాక్ టెస్ట్ ఇవ్వడానికన్నా ట్రై చేయండి. అండ్ ఆ మాక్ టెస్ట్ ఎక్కడ ఇవ్వాలి, ఆ యాప్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. యూ కెన్ రిఫర్ దట్ యాప్. దాంట్లో వీడియో సొల్యూషన్స్ అండ్ టెక్స్ట్ బేస్డ్ సొల్యూషన్స్ ఉంటాయి. సో ఈజీ అవుతుంది మీకు మాక్ టెస్ట్ అనేది. ఆర్ఎల్స్ మీ దగ్గర సాల్ట్ పేపర్స్ బుక్ ఏ ఉంది దాంట్లోనే చేస్తాను అంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్, గో ఫర్ ఇట్. అండ్ ఫోర్త్ ఏంటంటే రిసోర్సెస్. ఫైండింగ్ ద రైట్ రిసోర్స్ ఇస్ మెయిన్ అబ్బా. దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, లైక్ బుక్స్ ఉన్నాయి, అండ్ పీడిఎఫ్స్ ఉన్నాయి, లైక్ కాన్సెప్ట్స్ కి ఇలా చాలానే ఉన్నాయి. లైక్ రైట్ ఛానల్స్ ఎలా ఫైండ్ చేయాలి, ఏ బుక్స్ యూజ్ చేయాలి అనేది మొత్తం నేను ఒక వీడియో చేశాను, హౌ టు ఫైండ్ ద రైట్ రిసోర్సెస్ అని. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, యూ కెన్ గో త్రూ ఇట్. అండ్ ఆల్సో నాకు మంచిగా అనిపించిన ఛానల్స్, లైక్ నేను అక్కడ ఏం ఛానల్స్ షేర్ చేశానో ఆ ఛానల్స్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ప్రెసెంట్ నా దగ్గర ఉన్న పీడిఎఫ్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు రిసోర్సెస్ గురించి, బట్ వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోద్ది. రిసోర్సెస్ కంటూ సపరేట్ వీడియో చేశాను, ఆ వీడియో డిస్క్రిప్షన్ లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా, వెళ్ళి చూడండి. ఇట్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. అండ్ ద ఫిఫ్త్ థింగ్ ఇస్ పీవైక్యూస్, సాల్వింగ్ పీవైక్యూస్. చాలా మంది పీవైక్యూస్ రావట్లేదు అని చెప్పేసి ఆగిపోతారు. నాకు చాలా కామెంట్స్ వచ్చాయి పీవైక్యూస్ సాల్వ్ చేయలేకపోతున్నామని. మీరు కాన్సెప్ట్ అనేది ప్రాక్టీస్ చేయకుండా పీవైక్యూస్ డైరెక్ట్ గా సాల్వ్ చేస్తే అవ్వదు. లైక్ మీకు ఎంత కాన్సెప్ట్స్ వచ్చినా ఆ క్వశ్చన్స్ ఒక్కసారి కూడా ప్రాక్టీస్ చేయకుండా ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి అంటే అవ్వదు. సో మీరు కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా అక్కడ లూజ్ అవుతున్నారు. సో అందుకే నేను పీవైక్యూస్ ఎక్కువ సాల్వ్ చేయండి అని చెప్తున్నా. నో మ్యాటర్ వాట్, ప్రతిరోజు పీవైక్యూస్ సాల్వ్ చేయండి. మీరు ఏ టాపిక్ అయిపోతే ఆ టాపిక్, నేను ఖచ్చితంగా చెప్తున్నా. పీవైక్యూస్ ఎవరైతే ఎక్కువ సాల్వ్ చేస్తారో లైక్ రేపు మీకు అక్కడ ఎంత టఫ్ గా వచ్చిన ఎగ్జామ్ అనేది సమ్హౌ యూ విల్ ఫిగర్ అవుట్ ద ఆన్సర్. సో మీకు పీవైక్యూస్ సాల్వ్ చేసేటప్పుడు ఆన్సర్స్ రాకపోయినా పర్లేదు, ట్రై అగైన్. అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టైం మేనేజ్మెంట్. మీకు 3 hours ఉంటుంది ఎగ్జామ్ అనేది. మీరు ఒక క్వశ్చన్ దగ్గరే స్ట్రక్ అయిపోయి 5 minutes 10 minutes ఇచ్చారనుకోండి, అక్కడ ఈజీగా వచ్చిన క్వశ్చన్స్ ని కూడా మిస్ అవుతారు టైం సరిపోక. సేమ్ మిస్టేక్ చేశాను కాబట్టి చెప్తున్నా. క్వశ్చన్ దగ్గర లైక్ నాకు ఈ కాన్సెప్ట్ వచ్చు, బాగా నేర్చుకున్న ఆ కాన్సెప్ట్, కానీ ఆ కాన్సెప్ట్ నుంచి టఫ్ క్వశ్చన్ వచ్చింది అనమాట. సో నేను అది సాల్వ్ చేద్దామని చెప్పేసి కూర్చున్నా, 5 minutes అవుతుంది, 10 minutes అవుతుంది, బట్ నాకు ఆన్సర్ అయితే రాలేదు. సో మిగతా ఈజీ వచ్చిన క్వశ్చన్స్ కూడా నేను టైం పెట్టలేకపోయాను, అక్కడ టైం అనేది కన్జ్యూమ్ అయిపోయింది. సో మీరు ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు. అండ్ ఐ వాంట్ టు షేర్ దిస్ థింగ్ గైస్. నేను మాక్ టెస్ట్ ఇచ్చేటప్పుడు నాకు 60 లైక్ 65 వచ్చేవి, కొన్నిసార్లు 50s వచ్చేవి. ఏంట్రా ఇంత తక్కువ మార్క్స్ వస్తున్నాయి అనుకునేదాన్ని. బట్ మాక్ టెస్ట్ అలా ఇస్తూ పీవైక్యూ సాల్వ్ చేస్తూ ఉన్నప్పుడు మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. లైక్ రేపు ఎగ్జామ్ ఉంది అనగా ఈ రోజు మాక్ టెస్ట్ ఇచ్చామనుకోండి, లైక్ 60 మార్క్స్ వస్తే మనకు కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా లూజ్ అవుతుంది. బట్ మీరు అదేమి మైండ్ లోకి తీసుకోకుండా ఎగ్జామ్ అనేది నీట్ గా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ మాక్ టెస్ట్ ఎలా అటెంప్ట్ చేస్తారంటే రియల్ ఎంసెట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నట్టే ఫీల్ అవ్వండి. అండ్ యా, ఐఎమ్ ప్రెటీ ష్యూర్ మీరు నేను చెప్పినవన్నీ ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఏం చేసిన దాన్ని బట్టి 10K or 5K బిలో ర్యాంక్ అనేది వస్తుంది. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్ ప్రిపరేషన్ గైస్. అండ్ మీరు ఈ 30 days ఎంసెట్ ప్రిపరేషన్ సీరియస్ గా తీసుకుంటే కామెంట్స్ లో లెట్స్ డూ దిస్ అని పెట్టండి. సో నాకు తెలుస్తుంది ఎంత మంది ఆ ఇంటెన్స్ తో ఉన్నారు. అండ్ మిగతా వాళ్ళకు కూడా ఇది ఒక మోటివేషన్ లా ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ అవ్వాలి అంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేయండి. ఇక్కడ వరకు చూసి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇఫ్ మీకు ఈ వీడియో వర్త్ ఇట్ అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి. అండ్ యా, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. దిస్ ఇస్ లలిత సైనింగ్ ఆఫ్.